హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాంతారా చాప్టర్ 1 అయితే రిలీజ్ అయింది. ఇది కాంతారాకి ప్రీక్వెల్ అన్నమాట. అంటే ముందు ఏం జరిగింది అనేది ప్రీక్వెల్, 4వ శతాబ్దంలో ఏం జరిగిందని. ఈ స్టోరీ వచ్చేసి మనకు కాంతారాతోనే స్టార్ట్ అవుతుంది. మనకు ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. హీరో కొడుకు శివ వాళ్ళ నాన్న ఎందుకు అక్కడ మాయమయ్యాడు, అక్కడే ఎందుకు మాయమయ్యాడు, అసలు ఏముంది అక్కడ అని వాళ్ళ హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ని అడుగుతాడు. అతను ఫ్లాష్ బ్యాక్ చెప్తాడనమాట. గతం అంటే అసలు అక్కడ దేవుడు ఎలా వచ్చాడో, అక్కడే ఎందుకు మాయమవుతున్నాడని మనకు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీ వచ్చి ప్రీక్వెల్ స్టోరీ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 స్టోరీ వచ్చి అడవిలో దైవశక్తి గల ఈశ్వరి పూజోట అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ దేవుడి శక్తి ఉంటుంది అన్నమాట. అలాగే దానికి దగ్గరలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామాన్ని కాపాడుతూ మన హీరో ఉంటాడన్నమాట. ఆ గ్రామానికి ఆ దేవుడిని కాపాడుతూ కాపరిలాగా, అంటే ఆ ఊరికి కొంచెం పెద్దలాగా, ఆ ఊరికి ఎటువంటి సమస్యలు రాకుండా కాపరిలాగా కాపాడుతూ హీరో ఉంటాడన్నమాట. అయితే అదే ప్రదేశానికి రాజు, అదే విలన్ తండ్రి అయిన రాజు ఒకసారి సైన్యంతో పోతే చనిపోతారన్నమాట. చనిపోతే దాంతో విలను పగబట్టుకొని ఆ గ్రామాన్ని, ఆ దేవుడిని ప్లేస్ని నాశనం చేయాలని ట్రై చేస్తాడు. అలాగే హీరో, తక్కువ జాతి అయిన హీరోయిన్ని ప్రేమించడం కూడా విలన్కి నచ్చదు. ఎలా అయినా హీరోని కూడా నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడన్నమాట. యుద్ధం ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ప్రాంతంలో దేవుడు ఎలా వచ్చాడు, అసలు హీరో ఒంట్లోకి దేవుడు ఎందుకు వస్తున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది. పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ కానీ అవన్నీ అనవసరంగా దూర్చినట్టయితే నాకు అనిపించింది. నాకు కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లెంతీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ అయితే సూపర్ ఉంటుంది. మెయిన్ ఈ మూవీలో విఎఫ్ఐ సీన్లు కానీ, గ్రాఫిక్ వర్క్ కానీ, యానిమల్స్ ఉంటాయి అన్నమాట. పులి, కోతులు, ఇవన్నీ అవి అయితే ఒరిజినల్ ఉన్నట్టే ఉంటాయి. అస్సలు ఎక్కడ ఇంచు కూడా ఇవి గ్రాఫిక్ విఎఫ్ఐస్ చేశారని అయితే అస్సలు అనిపించదు. మెయిన్ సెకండ్ హాఫ్లో అయితే పులిది ఒక సీన్ వస్తుంది, అదైతే హైలైట్. మళ్ళీ అలాగే హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్లో ఏదో లవ్కి అలా అనుకుంటా, కానీ సెకండ్ హాఫ్లో హీరోయిన్ది ఒక ట్విస్ట్ వస్తుంది. అదైతే చాలా బాగుంది. నాకు అది నెగిటివా పాజిటివా అని మీరు మూవీ చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే దీనికి మళ్ళీ చాప్టర్ 2 కూడా ప్రకటించారు. అంటే ప్రీక్వెల్లో మళ్ళీ చాప్టర్ 2 అన్నమాట. ఈ చాప్టర్ 2లో ఎన్టీఆర్ గారు నటిస్తారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూడాలి అది చాప్టర్ 2 షూటింగ్ ఎప్పుడు బిగిన్ అవుతుందో, అందులో ఎన్టీఆర్ ఉన్నారో లేదో. మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఉంటున్నారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓవరాల్ అయితే ఈ మూవీ అయితే నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా ఎప్పుడైతే ఇంటర్వెల్ ఒక హై లెవెల్లో ఇంటర్వెల్ అయితే వస్తుందో, ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది. అస్సలు ఫుల్ విజువల్స్ కానీ, ఈ ఫైట్లు కానీ, మెయిన్ రిషబ్ శెట్టి యాక్టింగ్ అబ్బా రియల్గా సూపర్ యాక్ట్ చేశాడు రిషబ్ శెట్టి అయితే. చాముండి అవతారంలో రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే అదిరిపోతుంది. అసలు చివరిలో చాముండి అవతారంలో రిషబ్ శెట్టి వస్తాడన్నమాట. అక్కడైతే అతని నట విశ్వరూపం. నాకు తెలిసి ఈసారి నేషనల్ అవార్డు రిషబ్ శెట్టికి వస్తుంది. ఆస్కర్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు, అంత బాగా యాక్ట్ చేశాడు. ఇంకా ప్లస్లు వచ్చేసి ఇంటర్వెల్ క్లైమాక్స్ సీను, మళ్ళీ విఎఫ్ఎస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే చివరిలో చాముండి అవతారంలో రిషబ్ శెట్టి రావడం, అది హైలైట్ ఈ మూవీకి. అలాగే హీరోయిన్ పాత్ర ఒక ట్విస్ట్ వస్తుంది, మలుపు తిప్పుతుంది అన్నమాట. అదైతే చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జస్ట్ హీరోయిన్ ఏదో పాటలకి లవ్ ట్రాక్ ఉంటుంది అనుకున్నా, కానీ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఆ ట్విస్ట్. మీరు కూడా చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మైనస్లకు వచ్చేసి ఇదే ఫస్ట్ హాఫ్లో కొంచెం లెంతీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కామెడీ సీన్లు అయితే నాకు నవ్వు రాలేదు. మీకేమైనా వస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే ఆ కామెడీ సీన్లు అంతగా నవ్వు రాలేదు. ఇంకా అదే ఈ రెండే మైనస్ ఎక్కువ లేదు, కొంచెం లెంతీ ఫీలింగ్ వచ్చింది. ఆ కామెడీ సీన్లు అయితే నాకు అంత వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్లో చాప్టర్ 2 ప్రకటించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే మనకు కాంతారాలో వచ్చిన సాంగ్ వరాహి సాంగ్ ఇందులో కూడా పెట్టారు. అది కూడా సూపర్ హైలైట్ అనిపించింది. సాంగ్స్ అయితే నాకు ఆ వరాహి సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ పంప్స్ వస్తాయి. ఆ విజువల్స్ ఓవరాల్గా అయితే నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. మెయిన్ రిషబ్ శెట్టి యాక్టింగ్, చాముండి అవతారంలో వచ్చే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. మెయిన్ పిల్లర్ అయితే రిషబ్ శెట్టి. తను డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నేనైతే
చాప్టర్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీలో చాప్టర్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే చాప్టర్ 2లో ఎన్టీఆర్ గారు ఉంటారని అనుకుంటున్నాను. చూడాలి. అలాగే ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చి నేను 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అందరి యాక్టింగ్ అయితే బాగుంది. కాకపోతే నాకు ఆ కామెడీ సీన్ అంతగా నచ్చలేదు. కొంచెం లెంతీ ఫీలింగ్ వచ్చింది. అంతే ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది మూవీ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.